బైబిల్ ప్రకారం నీతిమంతుడు ఎవరు అంటే, నీకు అర్థమైంది నువ్వు పాటిస్తే నువ్వు నీతిమంతుడి, నువ్వు నీతిమంతురాలి. నీకు అర్థం కాంది నువ్వు పాటించలేదనుకో దేవుడు నిన్ను అడగడం. నీకు తెలియంది నీకు పాటించలేదనుకో దేవుడు నిన్ను అడగడం. నీకు తెలిసింది, నీకు అర్థమైంది, నువ్వు పాటించలేదనుకో నిన్ను ప్రశ్నిస్తాడు. స్టూడెంట్స్ భాషలో చెప్పాలంటే, అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్ పేపర్ వచ్చిందనుకో నాకు సమస్య లేదు, మార్కులు వచ్చేస్తాయి. సిలబస్లో క్వశ్చన్కి నువ్వు జవాబు చెప్పలేదనుకో నీకు ఖచ్చితంగా లెక్కలేస్తారు. ఇప్పుడు కాబట్టి మీలో కొంతమంది ఎందుకు బైబిల్ చదవంటే, బైబిల్ చదివితే అర్థం అవ్వట్లేదండి అంటారు. నేను చాలా సంతోషమయ్యా అంటాను. అంటే అర్థం కాకపోతే తలనొప్పి లేదా? అర్థమైతేనే తలనొప్పి. సార్ అర్థమైతే లెక్క అడుగుతారు, అర్థం కాకపోతే లెక్క అడగరు. కాబట్టి నువ్వు బైబిల్ చదువు, అర్థమైన దాన్ని పాటించు, అర్థం కాని దాన్ని పక్కకు పెట్టేసి. అర్థమైందా? బైబిల్ ఎలాంటిదని అంటే 3 అంతస్తుల మేడ లాంటిది. అదేంటి సార్ అంటే, 2వ అంతస్తుకి వెళ్ళాలంటే ముందు మొదటి అంతస్తు అవ్వాలి, 3వ అంతస్తుకి వెళ్ళాలంటే మొదటి 2 అంతస్తులు అవ్వాలి. బైబిల్ని అర్థం చేసుకోవడానికి దేవుడు ఉపయోగించే పద్ధతి ఏంటంటే, నువ్వు తెలిసింది చేస్తే తెలియంది చెప్తా, తెలిసింది చేస్తే తెలియంది చెప్తా. తెలిసిందే చేయనప్పుడు ఇంకో కొత్తది నేను ఎందుకు చెప్తా? మీకు అర్థమైంది కదండి. కాబట్టి నాకు ఎంత తెలుసు కాబట్టి దీన్ని పాటిస్తా, నాకెంత నేను అర్థం చేసుకున్నా కాబట్టి దీన్ని పాటిస్తా. ఇది మీరు అర్థం చేసుకోవాల్సింది. అయితే నోవహు గారు ఎందుకు నీతిమంతుడు అని అనిపించుకున్నాడంటే, ఒక చిన్న ఉదాహరణ. ఓ రోజు దేవుడు వచ్చాడు, దేవుడు తనతో మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడి నాకు తెలీదు, కల్లో మాట్లాడా పక్కన నుంచి మాట్లాడి తెలీదు. బాబు నోవహు అన్నాడు. ఏంటనంటే, చూడు అక్కడ కొంచెం ఎత్తుగా గుట్ట కనబడుతుంది ప్రభా. అది ఆ గుట్ట కొంచెం పెద్దదే కదా. పెద్దదే ప్రభా, చాలా ఉంది, ఒక 400 అడుగులు ఉంటుంది పొడవు, 300 అడుగులు వెడల్పు కదా. నువ్వేం చేస్తావు అంటే, అక్కడ నేను లెక్కలు ఇస్తాను, ఓ పెద్ద పడవ కట్టేయాలయా. కట్టేస్తా, దాని ఉంది. అంటే నువ్వు ఎగ్జిబిషన్ పీస్ కట్టమన్నా కాదు, అది మ్యూజియం కాదు, ఎగ్జిబిషన్ కాదు, నిజంగానే పడవ. ప్రభా ఏంటి? ఇప్పుడు ఇక్కడి నుంచి సముద్రం దగ్గర ఒక 500 కిలోమీటర్ల దాకా సముద్రం లేదు. ఇక్కడ ఎందుకు పడవ? పైగానేమో నువ్వు గట్టు మీద కట్టమంటున్నావు పడవ. ఎందుకు గట్టు మీద పడవ కట్టమంటున్నావు అంటే, ఏం లేదు, నువ్వు పడవ కట్టేసిన తర్వాత ఈ పడవ తేలేటట్లు చేస్తాను. ఎలా తేలేటట్లు చేస్తావు? గాల్లో తేలుతుందా? లేదు, ఇక్కడ నీళ్లు తీసుకొస్తావు. ఎలా తెస్తావు నీళ్లు? నీకు ఒక చిన్న విషయం చెప్తాను. అసలు నీకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి అంటే, భూమిలోంచి బొగ్గలు వస్తాయి, స్ట్రీమ్స్ వస్తాయి, ఆ నీళ్లు మేము తాగుతాం, ఆ నీళ్లు మేము చెట్లకు వాడుకుంటాం కదా. అయితే నేను ఒక పని చేయబోతున్నాను, కొంచెం నీకు టెన్షన్ వస్తుంది, నువ్వు ఒక పని చేయి. నీ డిక్షనరీలో నేను ఒక కొత్త పదం చెప్తాను, రాసుకో అని అన్నాడు. అంటే చెప్పరావు అంటే మొదలుపెట్టాడు దేవుడు. RAIN అంటే ఏంటి ప్రభా? దీన్ని రెయిన్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో వర్షము అంటారు. అంటే ఏంటి ప్రభా? వర్షం అంటే ఏంటి చెప్తాను నీకు, రెయిన్ అంటే ఏంటి చెప్తాను. కింద నీటి నుంచి ఏ విధంగా బొగ్గలు వస్తాయో అలాగ ఆకాశంలోంచి నీళ్లు కిందకు వస్తాయి. అది ఎలా ప్రభా వస్తాయ్యా అంటే, పైన ఓవర్ హెడ్ ట్యాంక్ ఏమన్నా ఉందలే అయ్యా, దానికి ట్యాప్ ఉందలే, నేను తూములు తిప్పుతాను అప్పుడు వస్తాయి. చొక్కా వస్తాయా? నీళ్లు డ్రర్రని వస్తాయా? వస్తాయి, బాగా వస్తాయి, ఈ మొత్తం నిండిపోతాయి. అంత వర్షాన్ని నేను తీసుకొస్తాను. అయితే జాగ్రత్త వినండి, నోవహు జీవితంలో ఈ కంటితో వర్షాన్ని ఎప్పుడు చూడాల. వర్షం అంటే ఎలా ఉంటుందో కూడా నోవహు తెలీదు. దేవుడు చెప్పాడు నువ్వు పడవ కట్టు అని, అర్థమైందా? ఆయన పడవ కట్టడానికి సుమారు 100 సంవత్సరాలు పట్టింది. ఎంత? 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు పడవ కడుతూ ఉంటే తను, తన భార్య, తన 3 కొడుకులు, తన 3 కోడళ్ళు, మొత్తం 8 మంది కడితే ప్రతి ఒక్కరూ కూడా ఎర్రిబాగులను చూసినట్టు చూశారు, పిచ్చోళ్ళు చూసినట్లు చూశారు. ఇక్కడెందుకు రా పడవ కడుతున్నారంటే, దేవుడు వర్షం పంపిస్తాడు. వర్షం అంటే ఏంట్రా? అదే పైనుంచి నీళ్ళు. పైనుంచి నీళ్ళు ఎందుకు వస్తాయి? నీకేమన్నా మెంటలా? నీకేమన్నా మతిపోయిందా? ఏం మనిషి నువ్వు? చదువుకొని ఇట్లా తయారైపోయా, మాలో పెద్ద మనిషి అనుకున్నావు, నువ్వే ఇలాగా తలతొక్కోళ్ళలాగా తయారవుతాను ఎక్కడేంట్రా అని 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 100 సంవత్సరాలు ఆయన్ని ఏడిపించారు. అయితే దేవుడు చెప్పాడు
నాకు అర్థం కాకపోవచ్చు, నేను నమ్ముతా. ఆ నమ్మకానికి తగినట్లు వ్యవహరించారు. అందుకే నోవహుని నీతిమంతుడు అన్నారు. మీరందరూ కూడా అబ్రహాం అన్నారు కదా. అబ్రహాముని నీతిమంతుడు అని ఎందుకన్నారు? ఆదికాండం 15వ అధ్యాయంలో అన్నాడు, అబ్రహాము నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. నమ్మాడు, దేవుణ్ణి నమ్మాడు, నమ్మిన దానికి వ్యవహారంగా పనిచేశాడు. నువ్వు వెళ్ళిపోయి ఎక్కడి నుంచి అంటే వెళ్ళిపోయాడు, ఊరు వదిలే అంటే వదిలేశాడు, కుటుంబాన్ని వదిలే అంటే వదిలేశాడు. అది నీతి అని అంటే. కాబట్టి యోసేపు తనకి తెలిసింది పాటించేవాడు. అందుకే దేవుడు అతనికి ఏం సర్టిఫికేట్ ఇచ్చారు? నీతిమంతుడు. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మరి యోసేపుకి దేవుడు సర్టిఫికెట్ ఇచ్చినట్లు ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ సర్టిఫికెట్ ఇస్తే, నాకు దేవుడు నీతిమంతుడు, నీతిమంతురాలు అని సర్టిఫికెట్ ఇస్తాడా? మీకు చెప్పాను, నీతిమంతుడని ఎవరికి ఇస్తారు, నీతిమంతురాలని ఎవరికి ఇస్తారు? నీకు తెలిసింది, నీకు అర్థమైంది, అదే కొత్తగా నీకు తెలిసింది, నీకు అర్థమైంది నువ్వు పాటిస్తే నువ్వు నీతిమంతుడివి, నీతిమంతురాలు. నీకు తెలిసింది నువ్వు పాటిస్తున్నావా? నువ్వు గ్రహించింది నువ్వు పాటిస్తున్నావా? ఇంతే. మరి దాంతోనే మనం పడిపోతాం. కానీ యోసేపు 17 ఏళ్ల కుర్రోడు నీతిమంతుడు అనే సర్టిఫికెట్ పొందాడు. ఇక రెండోది, సార్ మరి అతను నీతిమంతుడైతే తన భార్యను ఎందుకు విడాకులిచ్చి వదిలేయాలనుకుంటున్నాడు? నేను ఇందాక మాట చెప్పాను, నీతిమంతుడు అని ఎవరిని అంటారంటే దేవుడు చెప్పింది ఉన్నట్టు పాటిస్తే. అర్థమైందా? ఇప్పుడు ఇశ్రాయేలీలకి ధర్మశాస్త్రం అని ఒక 5 పుస్తకాలు ఉంటాయి. దాన్ని పెంటటూక్ అని, టోరా అని, మోషే గారి ధర్మశాస్త్రం అని అంటారు. దాంట్లో ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో ఏమని రాస్తుంటుందంటే, జాతవని, నీకు పెళ్ళయింది, అమ్మాయిని నీకు పెళ్లి చేశారు. అయితే ఆ అమ్మాయి వేరే అతనితో ఆల్రెడీ సంసారం చేసింది, లేదా ఆమెకు కన్యరకం లేదు, ఆమె చెడ్డ జీవితం జీవించింది. నీకు పెళ్ళైన మొదటి రాత్రి ఆ విషయం తెలిసింది. అయితే అలాగ తెలిసినప్పుడు ఏం చేయాలో దేవుడు చెప్పాడు. ఇది అప్పటి రూల్. ఆ రూల్ తీసుకొచ్చి ఇప్పుడు పాటించొద్దా? మీకు ముందే చెప్తున్నాను నేను, కాషన్. అది అప్పుడు రూల్ తీసుకొచ్చి ఇప్పుడు పాటించొద్దు. అర్థమైందా? అప్పుడు ఏం చేసేవాళ్ళంటే, ఆ అమ్మాయిని తీసుకెళ్ళి మర్యాదపూర్వకంగా వాళ్ళ నాన్నకు అప్పచెప్పి, సార్ ఈ అమ్మాయి కన్య కాదు, ఈ అమ్మాయికి వేరే వాళ్ళతో అక్రమ సంబంధం ఉంది, సారీ నేను వెళ్తున్నానని వచ్చేసాను. ఇది సలహా కాదు, ఖచ్చితంగా చేయాలి. ఇది సలహా ఖచ్చితంగా చేయాలి. అప్పటిన్న వాళ్ళకి. సార్ ఇప్పుడు దీన్ని పాటిస్తారంటే పాటించడం. కొత్త నిబంధనలోకి వచ్చిన మనం, సిలువ దాటిన మనం, ప్రేమ చూపించడం, క్షమించడం అనేది మనం నేర్చుకోవాల్సిన పాఠం. కాబట్టి విడాకులు అనేది కొత్త నిబంధనలో దేవుడు ఇష్టపడ్డు. పాత నిబంధనలో వాళ్ళకున్నటువంటి కాఠిన్యాన్ని బట్టి ఇచ్చాను అని మనకు మత్తయి సువార్తలో చెప్పాడు. ఓకే, క్లారిటీ వచ్చేసింది.